ఇక తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శన టికెట్లపై విజిలెన్స్ అధికారులు నిఘా పెంచారు. ఫేక్ టికెట్స్ తో దర్శనాలు చేయిస్తున్న కేటుకలకు చెక్ పెడుతోంది. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణలో నకిలీ టికెట్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఆన్లైన్లో పాస్పోర్ట్లోని నెంబర్లను మార్చి కళ్యాణ టికెట్లను పొందిన అన్నాదురై అనే తమిళనాడుకు చెందిన దళారిపై కేసు నమోదు చేశారు. తిరుమలకు వచ్చే భక్తుల దైవ భక్తిని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దళారులతో తిరుమలలో పనిచేసే సిబ్బంది కూడా చేతులు కలపడంతో వారి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం నకిలీ టికెట్లను విక్రయించి భక్తులను దర్శనానికి పంపిస్తున్న ముఠా గుట్టురట్టయింది. నకిలీ టికెట్ల ద్వారా 300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఉద్యోగి సాయంతో కలర్ జిరాక్స్ పత్రాలను స్కాన్ చేసి దర్శనానికి అనుమతించినట్లు నిర్ధారణ అయింది. వైకుంఠంలో స్కానింగ్ చేసే రుద్రసాగర్ అనే వ్యక్తి సాయంతో భక్తులు దర్శనానికి వెళ్లినట్లు గుర్తించారు. చెన్నైకి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్, కొందరు టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, టూరిజం ఉద్యోగులు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా దందా సాగిస్తున్నారని దర్యాప్తులో తేలింది.